హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా సలాం వాలేకుం. అలాగే కూడా అందరికీ కూడా నమస్కారం. ఈరోజు డేట్ వచ్చి మే 12వ తారీఖు. ఈరోజు ఎక్స్చేంజ్ రేటు అలాగే గోల్డ్ రేట్ అయితే స్వల్పంగా అయితే తగ్గాయి. అలాగే ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. గురువారం అయితే చూసుకుంటే మన స్టాక్ మార్కెట్లు, మన ఇండియా స్టాక్ మార్కెట్లు చూసుకుంటే గురువారం, శుక్రవారం యుద్ధం కారణంగా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కారణంగా 2 రోజులు కలిపి ఒక 300 పాయింట్లు అయితే ఫాల్ అయ్యాయి మన ఇండియాలో. అది ఈరోజు చూసుకుంటే ఆదివారం అయితే యుద్ధం అనేది 2 దేశాల అగ్రిమెంట్తో అయితే యుద్ధం అయితే ఆగింది. ప్రస్తుతానికైతే ఏ బాంబులు జరగట్లేదు, అలాగే బాంబు దాడిలు కూడా జరగట్లేదు. అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఈ అనౌన్స్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఈరోజు మండే, ఈరోజు స్టాక్ మార్కెట్లో ఓపెన్ అయ్యే టయానికి మన ఇండియా మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు టైం 1 గంట అవుతుంది. దగ్గరగా 700 నిఫ్టీ 50 అయితే 700 పాయింట్లు పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే దగ్గరగా 1700 పాయింట్లు పాజిటివ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఆ 2 రోజులు పడింది తక్కువ భయంతో. ఈరోజు యుద్ధం ఆగిపోయిందనే కారణంతో పెరిగింది చాలా ఎక్కువ. ఈ స్టాక్ మార్కెట్ ఒక్కసారి పెరిగిపోవడంతో ఆ ఎఫెక్ట్ అనేది ఇక్కడ గోల్డ్ రేట్ మీద పడుతుంది, అలాగే ఎక్స్చేంజ్ రేట్ మీద కూడా పడుతుంది. ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూసుకుంటే ఒక కోటి దినార్ మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే జస్ట్ 274 రూపాయలుగా మాత్రమే ఉంది. 274 ఒక కోటి దినార్. దగ్గరగా 2 రూపాయలు అయితే తగ్గిపోయింది ఈరోజు, నిన్నటికి ఇవాళకి చూసుకుంటే. అలాగే మన గోల్డ్ రేట్ చూసుకుంటే 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి కువైట్లో 30 దినార్లకు అయితే ఉంది. నిన్న చూసుకుంటే 30 దినార్ల 450 ఫిల్స్కి అయితే ఉంది కువైట్లో. ఈరోజు చూసుకుంటే జస్ట్ 30 దినార్లకు అయితే ఉంది. మన ఇండియాలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 22 క్యారెట్ 1 గ్రామ్ బంగారం ధర వచ్చి 8,880 రూపాయలకి అయితే ఉంది. అదే మనం ముందుతో చూసుకుంటే ముందు వారంతో చూసుకుంటే దగ్గరగా 9,350 దగ్గర నుండి ఈరోజు దగ్గరగా 8,880 రూపాయలు అయితే ఉంది. దగ్గరగా 450 రూపాయలు అయితే తగ్గిపోయింది ఒక గ్రాముకి వచ్చి. అదే 10 గ్రాములు కొనే దగ్గర అయితే 4,500 రూపాయలు అయితే తగ్గిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై బాయ్.